హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కానిస్టేబుల్ పోస్టుల ప్రశ్న పత్రం కీ రికార్డులను సమర్పించండి హైకోర్టు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించే ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్న పత్రం విషయంలో విడుదల చేసిన తుది కీకి సంబంధించిన రికార్డులను తమ ముందు ఉంచాలని పోలీసు నియామక బోర్డును హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్ష ప్రశ్న పత్రంలో 7 ప్రశ్నలకు సరైన సమాధానాలు నిర్ణయించలేదని, దీంతో తాము దేహదారుడి పరీక్షకు అనర్హులయ్యామంటూ పలువురు అభ్యర్థులు సింగిల్ జడ్జి వద్ద వ్యాజ్యం వేశారు. ఉపశమనం కలగకపోవడంతో ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. గురువారం ఈ అప్పీల్పై విచారణ జరిపిన ధర్మాసనం కీపై అభ్యంతరాలు లేవనెత్తుతూ అధికారులు ఇచ్చిన వినతిని తమ ముందు ఉంచాలని అప్పీల్దారులకు స్పష్టం చేసింది. సివిల్స్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఈ నెల 24 వరకు దరఖాస్తుల స్వీకరణ. యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షల ప్రాథమిక తుది పరీక్షలకు అర్హత గల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ సంచాలకులు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 24 లోపు బీసీ సంక్షేమ సాధికారత కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ నెల 20న స్క్రీనింగ్ పరీక్ష ఉంటుంది. అందులో ఉత్తీర్ణులైన 100 మందికి బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ ఇస్తాం. అభ్యర్థులను బీసీ 66%, ఎస్సీ 20%, ఎస్టీ 14% రిజర్వేషన్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి బస, భోజన వసతి ఉంటుంది అని పేర్కొన్నారు. ఆ హోంగార్డులను దేహదారుఢ్య పరీక్షకు అనుమతించండి. పోలీసు నియామక బోర్డుకు హైకోర్టు ఆదేశం. కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో తమకు ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన హోంగార్డ్ అభ్యర్థులకు ఊరట లభించింది. వారిని దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని పోలీసు నియామక బోర్డును ఆదేశిస్తూ న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో తమకు జనరల్ కేటగిరీ అభ్యర్థులుగా పేర్కొనడంతో అర్హత మార్కులు సాధించలేకపోయామని పేర్కొంటూ పలువురు హోంగార్డులు దాఖలు చేసిన వ్యాజ్యాలు శుక్రవారం విచారణకు వచ్చాయి. ఇదే సమస్యపై మరో 100 మందికి పైగా హోంగార్డులు హైకోర్టులో శుక్రవారం వ్యాజ్యాలు దాఖలు చేశారు. పోస్టుకు ఎంపిక అయ్యేందుకు సాధారణ అభ్యర్థులకు నిర్ణయించిన మార్కుల్ని తమకు వర్తింపజేయడం తగదన్నారు. తమకు ప్రత్యేక మెరిట్ లిస్ట్ తయారు చేసేలా పోలీసు నియామక బోర్డును ఆదేశించాలని కోరారు. బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా నేటి నుంచి ఉచిత శిక్షణ. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లోని బీసీ స్టడీ సర్కిల్లో శనివారం నుంచి డిఎస్సికి ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు. శిక్షణ సమయంలో నెలకు 1500 చొప్పున స్టేఫండ్ అందిస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారని, 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.